హైదరాబాద్లోని గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు లీగల్ సెల్ రామచంద్రారెడ్డి కోసం ఆరా తీశారు. అయితే రామచంద్రారెడ్డి గాంధీ భవన్ లో లేకపోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాంధీ భవన్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులతో బేగం బజార్ సీఐ విజయ్ కుమార్ మాట్లాడారు. లీగల్ సెల్ రామచంద్రారెడ్డితో మాట్లాడాలని సమాధానమిచ్చిన ఢిల్లీ పోలీసులు 5 నిమిషాల్లోనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అయితే 3 కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు రావడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, కాసేపటి క్రితం గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఢిల్లీ నుంచి ఒక సిఐ రామ్ నివాస్ పేరుతో ఒక ఆయనతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్, 3 అధికారులు గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్కి వచ్చిన వెంటనే గాంధీ భవన్ సిబ్బంది అలర్ట్ అయ్యి మీరెవరు, ఎందుకు వచ్చారు అని వాళ్ళను అడిగే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇక్కడ రోజు గస్తీ కాస్తున్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఉన్న ఢిల్లీ పోలీసులను వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బేగం బజార్ సిఐ ఆ ఢిల్లీ పోలీసుల దగ్గరికి వెళ్ళి తన ఐడెంటిటీ కార్డును చూపించి తాము ఎవరు, ఎందుకు వచ్చారు అని అడగగా ఇక్కడ లీగల్ సెల్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని, రామచంద్రారెడ్డిని మేము కలవడానికి వచ్చామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. తాము ఢిల్లీ పోలీసులమని కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఎందుకు ఆయనను కలవాలని పోలీసులు అడగగా గాంధీ భవన్ సిబ్బంది కూడా వాళ్ళని అడిగారు. మేము రామచంద్రారెడ్డితోని మాత్రమే ఆయనతో పని ఉంది, ఆయనను కలవాలి, ఆయనతో మాట్లాడేది ఉంది అని ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పారు. ఇక ఆయనకు కూడా ఫోన్ చేశారు. ఆయన ఫోను అందుబాటులో లేకపోవడంతో ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఇక్కడ నుంచి ఢిల్లీ పోలీసులు వెళ్ళిపోయారు. ఇక 2 రోజుల క్రితం కూడా ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కొన్ని నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్కి సంబంధించినటువంటి బాధ్యులతో పాటు మరొక 3-4 నోటీసులు ఇచ్చారు. అమిత్ షాకి సంబంధించినటువంటి వీడియోను మార్పు చేసి గాంధీ భవన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా సిబ్బంది దాన్ని సర్క్యులేట్ చేశారన్నటువంటి అభియోగంతో వాళ్ళను అరెస్ట్ చేసిన, వాళ్ళకు నోటీసులు ఇస్తున్నట్టు గాంధీ భవన్ పోలీసులు చెప్పారు. ఇక ఈ విషయం పైన రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానీ ఆయన అటెండ్ అవుతున్నటువంటి ప్రచార సభల్లో కానీ ఈ అంశానికి సంబంధించి పదే రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. తాను జరుగుతున్నటువంటి వాస్తవాలను బయటకు బహిర్గతం చేస్తూ ఉంటే, దాంతోపాటు బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి బీజేపీ పార్టీ వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్స్ తీసివేస్తారనే విషయాన్ని, వాళ్ళ కుట్రలను ఆధారాలతో సహా తాను బయటపెడుతున్నందుకే ఢిల్లీ పోలీసులతోని అమిత్ షా తనను అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ సుల్తానులు తనని భయపెట్టినా, ఢిల్లీ పోలీసులతోని తనను ఇబ్బంది పెట్టాలని చూసినా తాను మాట్లాడుతున్నటువంటి విషయాలను మాట్లాడుతూనే ఉంటాను. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా తనపై ఉంది. ఈ విషయాలను ఖచ్చితంగా పదే ప్రస్తావిస్తానని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. గతంలో తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళను సిబిఐ, ఈడీ, ఐటీ చేత భయపెట్టించేవారని ఇప్పుడు ఢిల్లీ పోలీసులతోని ఆ పనిని చేయిస్తున్నారు. కానీ ఎవరు ఎంత భయపెట్టినా తాను మాట్లాడుతున్నటువంటి విషయాలను ఖచ్చితంగా మాట్లాడతానని రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి లీగల్ ఫైట్ కూడా కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.